సో హాయ్ గైస్, పుష్ప 2 vs ఆర్ఆర్ఆర్ ఈ రెండు మూవీస్ ని కంపారిజన్ చేద్దాం. కలెక్షన్ లో ఏ సినిమా తోపు, ఎందుకంటే ఈ సినిమాలో అయితే భారీ ఎక్సెప్టేషన్, భారీ లెవెల్లో యూజ్ క్రేజ్ తో మన ఇండియాలో అయితే రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. డే 1 ఏ సినిమా ఎక్కువ కొట్టింది, లాంగ్ రౌండ్ లో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది చూద్దాం ఈ వీడియోలో. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. ముందుగా ఆర్ఆర్ఆర్ ఈ సినిమా డే 1 వచ్చేసరికి 283 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది. అదే పుష్ప 2 డే 1 284 కోట్ల గ్రాస్. అంటే డే 1 లో పుష్ప 2 సినిమా తోపు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఫాస్టెస్ట్ గా 1000 కోట్లు కొట్టిన సినిమాలు. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చేసరికి 16 రోజుల్లో 1000 కోట్లు కొట్టింది. అదే పుష్ప 2 సినిమా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. అలా 1000 కోట్లు కొట్టడంలో కూడా పుష్ప 2 సినిమాని తోపు అని చెప్పుకోవచ్చు. లాంగ్ రౌండ్ లో పుష్ప 2 సినిమా వచ్చేసరికి 1831 కోట్ల గ్రాస్ కొట్టింది. అదే ఆర్ఆర్ఆర్ వచ్చేసరికి 1300 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. అలా లాంగ్ రౌండ్ లో కలెక్షన్ చూసిన మన పుష్ప 2 సినిమాని తోపు అని చెప్పుకోవచ్చు. ఓన్లీ మన తెలుగు స్టేట్ లో గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ఆర్ వచ్చేసరికి 275 కోట్ల షేర్, 400 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అదే పుష్ప 2 సినిమా 228 కోట్ల షేర్, 347 కోట్ల గ్రాస్. అలా తెలుగు స్టేట్ ప్రకారం చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా అయితే తోపు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హిందీ కలెక్షన్స్. హిందీలో పుష్ప 2 సినిమా 389 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 1100 కోట్ల గ్రాస్. అదే నెట్ వచ్చేసరికి 835 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అలా హిందీలో అయితే పుష్ప 2 ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. అదే ఆర్ఆర్ఆర్ చూస్తే 150 కోట్ల షేర్, 294 కోట్ల నెట్, 305 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అలా హిందీ ప్రకారంగా చూసిన పుష్ప 2 సినిమా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టోటల్ గా వరల్డ్ వైడ్ గా గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమా 1350 కోట్ల గ్రాస్, అదే పుష్ప 2 సినిమా 1831 కోట్ల గ్రాస్. ఇప్పుడు షేర్ ప్రకారం చూస్తే ఆర్ఆర్ఆర్ 610 కోట్ల షేర్, అదే పుష్ప 2 1840 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అలా గ్రాస్ ప్రకారం చూసిన, షేర్ ప్రకారంగా చూసిన, వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసిన పుష్ప 2 సినిమాని తోపు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప 2 సినిమా 1830 కోట్ల గ్రాస్, అదే ఆర్ఆర్ఆర్ 1300 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు స్టార్ హీరోస్. ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం 1300 కోట్ల గ్రాస్ కొట్టడం ఏంది, ఒక స్టార్ హీరో అల్లు అర్జున్ 1830 కోట్ల గ్రాస్ కొట్టడం ఏంది, ఇదైతే నిజంగా అరాచకం. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ నంబర్ అయితే పుష్ప 2 సినిమా అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా పుష్ప 2 సినిమా అయితే 2000 కోట్లు అయితే కొట్టాల్సింది, బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్మ్ తో ఈజీగా దంగల్ రికార్డ్ బ్రేక్ చేయాలని మన అల్లు అర్జున్ అయితే విష్ చేద్దాం. ఇది మన ఆర్ఆర్ఆర్ విఎస్ పుష్ప 2 కంపారిజన్ కలెక్షన్. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఎక్కువ రీచ్, లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే నెక్స్ట్ వీడియో పుష్ప 2 సినిమాతో వేరే మూవీని అయితే కంపారిజన్ అయితే చేద్దాం. దానికన్నా ముందు చేయాల్సింది తెలిసిందిగా